మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలమంతా దేవుడు కాచి కాపాడి రెక్కల కింద దాచి మరొక రోజు చదువు కట్టడానికి ఆయన సమయాన్ని దయచేస్తున్నాడు. అందుని బట్టి ఆయన నామమునికే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రములైన మహాపరిశుద్ధుడ దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలుడా మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. దేవదేవుడా, మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, బలపరచండి, దీవించండి, విశ్వాన్ని తోడుగా నడిపించి సహాయం చేసి ప్రభుత్వాన్ని పొందని చేసి మీరే మహిమ పొందను చేస్తున్నాం ఇష్టం తండ్రి. ఆమేన్. మంచిది. వాక్యం వింటున్నా చూస్తున్నా మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. నేను దినాన ద్వితీయోపదేశకాండము 27 అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 27 అధ్యాయంలో కొన్ని మాటలు దేవుడు రాయించాడు ధర్మశాస్త్ర విధులను బట్టి, అంటే కుటుంబంలో ఉండవలసిన పరిస్థితులు బట్టి, కుటుంబంలో ఎలా ఉండాలో ఆ యొక్క విధానం అంతా కూడా దేవుడు రాయించాడు. శాపగ్రస్తుడు 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 అని చెప్పేసి దేవునికి విరోధమైన చేసిన పనులన్నీ కూడా. ఇప్పుడు ఈరోజు ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తుండగా 28 అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. ఆ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే 28 అధ్యాయంలో మొత్తం కూడా 28 అధ్యాయంలో ప్రాముఖ్యమైన సంగతి 14 వచనాలు దీవెనతో కూడిన వచనాలు ఉన్నాయి. ఆ 14 వచనాల తర్వాత 68 వచనం వరకు కూడా, అంటే దాదాపుగా 52 వచనాలు, దాదాపుగా 54 వచనాలు శాప వచనాలు ఉన్నాయి. అదేంటండి, దీవెనలు ఎక్కువ ఉండాలి, శాపాలు తక్కువ ఉండాలి కదా అంటే, దేవుడు లోకమంతా ఉన్న పరిస్థితులన్నీ కూడా దేవునికి విరోధంగా ఉన్నాయే. దేవునికి మెచ్చుకునేలా లేవు, దేవుడికి నచ్చినట్లే లేవు. లోకంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా అలాంటివి. ఆ పరిస్థితులన్నిటి నుండి తప్పించబడాలంటే, ఈ 14 దీవెనలు కూడా నీకు పొందుకోవాలంటే, ఆయన రెక్కల కింద ఉండి పై చెప్పిన మాటలన్నీ కూడా, ముందు అధ్యాయాలు చెప్పిన మాటలన్నీ ప్రకారం మనం చేసినట్లయితే దేవుడు 100% మనల్ని ఈ దీవెనలన్నీ కూడా దేవుడు దయచేస్తాడు. చూడండి ఒకసారి, 54 వచనాలు శాప వచనాలు అందులో ఉన్నాయి. ఈ 54 వచనాలు శాపాలు ఎలా వస్తాయో, ఎందుకు వస్తాయో అన్నీ కూడా రాయబడి ఉన్నాయి. 54 వచనాలు కూడా మనం ధ్యానించుకున్నట్లయితే, 54 వచనాల్లో ఏ విధమైన ఇబ్బంది పడుతున్నావో దానికి మూలమంతా కూడా నువ్వు దేవునికి ఎంత విరోధంగా ఉన్నావో, దేవుని మాట వినకుండా నువ్వు ఎలా ఉన్నావో ఆ పరిస్థితులన్నీ కూడా తెలుస్తాయి. చూడండి ఒకసారి మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుడైన యెహోవా ఆయన మాట శ్రద్ధగా వింటే, ఆయన మాటన, ఆయన ఆజ్ఞలు కట్టడలు నువ్వు గైకుంటే, ఆయన మాట వింటే చాలు అని చెప్పిందంతా కూడా నువ్వు చేసినట్లయితే దేవుడు 100% కూడా నిన్ను దీవిస్తాడు, 100% నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలా దీవిస్తాడో, ఎలా ఆశీర్వదిస్తాడో ఇక్కడ రాసి ఉంది కదా, చూడండి. నీవు నీ దేవుడైన మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదు, పొలములో దీవింపబడదు. గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెల మేకలు మందలు దీవింపబడను. నీ గంపయు, నీ పిండి పసుకు తొట్టియు దీవింపబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను మీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల్లో నీ ఎదుటి నుండి పారిపోదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న దేశంలో ఆయన నిన్ను ఆశ్రయించును. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే యెడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన నీకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూజనులందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుతురు. మరియు యెహోవా నీకిచ్చెదరని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ నేల పంట విషయంలో
నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. యెహోవా నీ దేశం మీద వర్షమును దాని కాలమందు కురిపించును. నీవు చేయు కార్యమంతటిని ఆశ్రయించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కాని అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దీని విషయంలోనూ కుడికి గాని ఎడమకి గాని తొలగి అన్య దేవతలు అనుసరింపక వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెను. నేడు నేను ఆజ్ఞాపించున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందవాడవుగా ఉండవు. హల్లెలూయా. దేవుడు అన్ని చెప్తున్నాడు. అన్ని దీవెనలే. ఎలాంటి దీవెనలు అంటే, నువ్వు ఆయన మాట శ్రద్ధగా వింటే, యెహోవా మాట అశ్రద్ధగా వినువాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. ఆయన మాట శ్రద్ధగా విన్నట్లయితే, ఇక్కడే మనం చేసే పనంతా కూడా మనం ఇప్పుడు అశ్రద్ధగా చేయకూడదు. దేవుని పని అంటే చాలా భక్తి కలిగి, భయం కలిగి మనం దేవుని సందులో ఉండాలి తప్ప దేవునికి విరోధంగా ఉండకూడదు. ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని ఆశ్రయించాడు. ఈ దీవెనల కంటే వేరే దీవెనలు ఏమి కూడా మనిషికి ఉండవు. నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చినప్పుడు నీ పిండి పుచ్చుకి తొట్టి కూడా అంటే ఆహార సమృద్ధి, అలాగే ఆరోగ్యం, దీవెన, నీ కుటుంబంలో నీ బంధువులందరిలో కూడా మంచి పేరు, అన్ని నీ పంట పొలానికి నీ కలిగిన దానికి అన్నిట్లో ఆశీర్వాదం. అలాగే నీ మీదకి ఎవడైనా యుద్ధానికి వస్తే ఏడుతో అంటే చెదిరిపోతారు అన్నమాట. వాళ్ళు ఇటెల్లాలో కూడా దారి ఎత్తుకుంటారు. అమ్మో ఇటు పారిపోవాలని చెప్పేసి వారికి ఒక భయం అనేది కలిగిద్ది. ఒక త్రోవలు వచ్చిన 7 త్రోవల్లో చెదిరిపోయి పారిపోతారు. ఎందుకంటే నువ్వు దేవుని మాట వినగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని మాట వింటేనే ఆశీర్వాదం. దేవుని మాట వినకుండా ఆశీర్వాదం రాదు. అందుకే వ్యర్థమైన దేని వైపున కూడా తిరగడానికి వీలు లేదు అని చెప్పి ఆయన హెచ్చరిక చేస్తూ చెప్తున్నాడు. ఆ తర్వాత ఈ 15వ వచనం మనం చూస్తే మనం చెప్తాం, ఒరే ఈ అడవిలోకి వెళ్ళబాక, క్రూరమృగాలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి, జాగ్రత్త, అందులోకి మాత్రం పొరపాటును కూడా వెళ్ళొద్దు అని చెప్తే అయినా సరే అందులోకి వెళ్ళాడు అనుకో వాడిని ఏమనాలి? అలాంటి ఇక్కడ దేవుడు 54 వచనాలు చెప్తున్నాడు. అంటే 54 వచనాల్లో కూడా నీకు ఎక్కడెక్కడ ఏ పరిస్థితిలో నువ్వు తప్పిపోయావో, మారిపోయావో, ఎక్కడైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో అదొక్కసారి నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఆహా, నేను దేవునికి విరోధంగా ఉన్నానన్నమాట, దేవుని మాట నేను వినట్లేదన్నమాట అని నీకు అర్థమవుతుంది. చూడండి ఆ మాటలు కూడా చూద్దాం. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడలు నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల శాపములనియు నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడదు, పొలములో నీవు శపింపబడదు. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు గొర్రె మేకల మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదు. నీవు నన్ను విడిచి చేసిన దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయపూనుకున్న కన్నిటి విషయంలో యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదకి తెప్పించును. నీవు స్వాధీనపరచుకోవ దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింప చేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేత, జ్వరము చేతను, మంట చేతను, మహా తాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటు చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ కిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదకి వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గముల వారి ఎదుటకు బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుటి నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదు. నీ కళేబరములు సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని బెదిరించువాడెవడును ఉండడు. యెహోవా ఐగుప్తు పుండి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకున్న జాలకుందువు. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడులాడదు.
నీ మార్గములనియు వర్ధిల చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యము దోచుకొనబడదవు. నిన్ను తప్పించి వాడెవడునో లేకపోవును. స్త్రీ ప్రదానము చేసుకుందు, కానీ వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుకుందువు, కానీ నీవు అందులో నివసింపవు. ద్రాక్ష తోట నాటుతావు, కానీ ఆ పండ్లు నువ్వు తినవు. నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడును, దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ ఎదుట బలాత్కారం చేత కొనుకోబడును, నీ యొద్దకు మరలా అవి తేబడవు. నీ గొర్రెల మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించి వాడెవడునో ఉండడు. నీ కుమారులు నీ కుమార్తెలను అన్ని జన్మలకు ఇయ్యబడుదును. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి క్షీణించిపోవును, కానీ నీ చేత ఏమీ కాకపోవును. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. నీ కన్నుల ఎదుట జరుగుదారిని చూచుట వలన నీకు వెర్రితనం ఎత్తును. యెహోవా నీ అరకాల మొదలుకొని నీ అడిగేటి వరకు మోకాళ్ళ మీద తొడల మీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును. యెహోవా నీవు నీ మీద నియమించుకొనిన నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరగని జనమునకు అప్పగించును. నీవు కొయ్య దేవతలను రాతి దేవతలు పూజించదు బంగారులాగా. యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతగాను నిందకును నీవు హేతువుగా ఉందువు. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకుని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు. ఎలయనగా మిడతలు దాన్ని తినివేయును. ద్రాక్ష తోటలు నీవు నాటి బాగు చేయుదువు గాని ఆ ద్రాక్ష రసమును త్రాగవు. ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు. ఎలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలివ చెట్లు నీ సమస్త ప్రాంతంలో ఉండును, కానీ తైలముతో తల అంటుకొనవు. నీ ఒలివ కాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను కందువు, వారు నీ యొద్ద ఉండరు, వారు చెరపట్టబడుదురు. మిడతల దండు నీ చెట్లన్నిటినీ భూమి పంటను ఆక్రమించుకొనును. నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలిగా హెచ్చించును. నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పించును గాని నీవు అతనికి అప్పియు. అతడు తలగా నుండును, నీవు తోకగా ఉందువు. నీవు నాశనము చేయబడు వరకు నీ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి పట్టుకొనును. ఎలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు ఆయన మాట నువ్వు వినలేదు. నీ మాట వినపోతే ఆయన తోడెందుకుంటాడు? మాట వినపోతే ఆయన ఎందుకు సహాయం చేస్తాడు? ఆయన మాట వింటేనే అది ఆయన ఏమంటున్నాడు? నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. శత్రువు ఎదుటి తరిమేస్తాను అంటున్నాడు. ఆయన మాట వినడమే కదా. ఆయన తోడుగా లేకుండా ఎవరు తోడుగా ఉంటే ఆయన ఎదుటి నుండి మనం అక్కడి నుండి మనం దీవించబడతాం. ఎవ్వరు మనకు సహాయం చేయలేరు, దేవుని కృప తప్ప. ఆయన తోడుగా ఉంటేనే అన్ని విషయాలు మనం వర్ధిల్లుతాం. ఆయన తోడు లేకుండా లోకంలో ఏదో వచ్చినట్టున్నా సరే, ఏదో ఉన్నట్టున్నా అవన్నీ కూడా ఆనందానికి రావు, సంతోషానికి రావు. ఇంకను చూసినట్లయితే యెహోవా దూరమైన భూదిగంతముల నుండి ఒక జనమును, అనగా నీకు దూరమైన భూదిగంతముల నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష జనమును, క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగురినట్లు నీ మీదకి రప్పించును. నిన్ను నశింపజేయ వరకు నీ పశువులు నీ పొలంలో ఫలములను వారు తినివేతురు. నిన్ను నశింపచేయు ధాన్యమును గాని ద్రాక్షరసము గాని తైలము గాని పశువుల మందలే గాని గొర్రెల మేకల మందలే గాని ఏమి కూడా నిలవవు. మరియు నీ ఆశ్రయించి ఉన్నంత ప్రాకారంలో నీ కోటలో పడు వరకు కూడా నీ దేశమందంతటా నీ గ్రామంలన్నింటిలోనూ వారు నిన్ను ముట్టడి వేదురు. నీ దేవుడని యెహోవా నీకిచ్చిన దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేదురు. అప్పుడు ముట్టడిలోనూ నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందులోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు. మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారము గల మనుషుని కన్ను తన సహోదరుని ఎడల తన కౌగిటి భార్యల ఎడల తాను చంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమైనను వారిలో ఎవనికి పెట్టడు. ఎలయనగా మీరు శత్రువులు మీ గ్రామములన్నిటిలో మిమ్మును ఇరుకుపరచుట వలన ముట్టడి వేయుట వలనను వానికి మిగిలినదేమీ ఉండదు. హల్లెలూయా. దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాట వినపోతే శాపం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకు అండగా ఉంటానన్నాడు, ఆయన మనకి సహాయం చేస్తున్నాడు. ఆ సహాయం చేసే దేవుని ఆ రెక్కల కింద మనం భద్రంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, దీవెన పొందుకుంటూ ఉండాలి, అప్పిచ్చేలాగా ఉండాలి, అప్పు చేయకుండా.
అన్ని విషయాలు కూడా దేవుడు కాపుదల ఇవ్వాలి, భద్రత ఇవ్వాలి. అయన్నీ చేయాలి అంటే మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడి దీవెనలన్నీ కూడా మనకి దయచేస్తాడు. ఈ దీవెనలన్నీ కూడా దీవెనలు పొందుకుందాము గాక, శాపం మనకి దూరమవును గాక. ఏ శాపం కూడా మన మీద గాని, మన కుటుంబం మీద గాని ఏలుబడి చేయకుండా దేవుని మాట విని, ఆ మాట ప్రకారం మనందరం కూడా జీవించుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడా, మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రం నాయన. ప్రభువా, దయగలవాడు, కృపగల దేవుడు నాయన, మీకు స్తోత్రాలు చేస్తున్నాను నాయన. ప్రభువా, మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి. వాక్యమైన దేవుడు నాయన, వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి మీ సన్నిధి తోడుగా నడిపించి సహాయం దయచేసి కృపతో నిబద్ధలు చేసి మీరు మహిమ పొందమని, మీ ఆత్మతో నింపమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా నా నిండు వందనాలను